నామాన్ని స్తోత్రం చెల్లించుకొచ్చినాం. ఎప్పటి వరకు మీకు జరిగించిన ఈ ఉపవాస కూడికను బట్టి మీకు వందనాలు. పాటల్లోనూ సహోదరులు భోగి శాంతారావు గారు ఇచ్చిన సాక్ష్యము ఈనాటి అనేక మంది విన్న దేవుని ప్రియులందరూ ఆయనలో జీవమంది, ఆయనలో ప్రభావం ఉంది, ఆయనలో గొప్పతనము, ఆయన గొప్పతనాన్ని గ్రహించగలిగే శక్తిమంతులను చేయమని తెరవబడిన గ్రంథంలో ఉన్నవి, తెరవబడిన హృదయం మాకు దయచేయమని అయితే నన్ను మీ శిరోచ్చారణ మరుపరిచి మీ ఆత్మతో నింపి వాక్యంలో ఉన్న మరుగైన సంగతులు గూఢమైన విషయాలను మాకు బయలుపరచమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు వచనం తర్వాత వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు వచనం తర్వాత వచనాన్ని మనము ధ్యానించుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఏంటండి? ఎవరి యందు మనం బలవంతులుగా ఉండాలి? దేవుని యందు బలవంతులుగా ఉండాలి. ఈ రోజున అనేకులు మనుషుల యందు మాకు బలం ఉంది, బలగం ఉంది అని ఈ భౌతికమైన బలాన్ని గురించి మాట్లాడుతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ఏమని సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలాన్ని పొందుకుంటారండి? నూతన బలము. దేవుడిచ్చే బలము అది ఎప్పటికప్పుడు నూతనముగా ఉంటది, కానీ అది ఏ మాత్రము పాతగిల్లదు. మనుష్య యొక్క బలము కొంతకాలమే ఉంటుందేమో, కానీ దేవుడిచ్చే బలము అది ఎన్నటెన్నటి అది తరగదు. ఆ బలము ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న ఈ రాత్రి ఈ వర్తమానం ఆలకిస్తున్న వారు అనేక మంది హృదయాలలో మనసులో వచ్చే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన పలికితే ఎంతటి బలహీనుడైనా బలవంతుడుగా కాగలడు. ఆమేన్. ఎంతటి బలహీనుడైనా బలవంతుడు కాగలడు. నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే నేను బలవంతులను.
ఎవరండి ఇచ్చింది బలం? ఏలియా వంటి గొప్ప దైవజనుడే, ఏలియా వంటి గొప్ప దైవజనుడే ఆసక్తితో ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్నిని దింపిన ఏలియా ఓ సామాన్యమైన మనిషి మాట్లాడిన మాటకు భయపడి ఒక బదరి వృక్షం క్రింద విశ్రమిస్తుంటే దేవదూతలు వెళ్ళి ఆహారము పుచ్చుకున్న తర్వాత 40 దివారాత్రములు ఆగకుండా ఆ ఆహారము పుచ్చుకున్న పిమ్మట ఆ బలము చేత 40 దివారాత్రములు ఎక్కడ ఆగకుండా ప్రయాణము చేసిన అంతటి శక్తివంతమైన దైవజనుడు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూస్తాం. ఆ బలము దేవుడు ఇచ్చింది కానీ ఏ మానవుడు అంతటి బలం ఇవ్వలేడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటంటే అపవాదిని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడు అప్పుడు అపవాది ముందు ధైర్యము నిలబడతాం. అందుకని కదా యుద్ధ వీరులం, మనం యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం అని అనుభవం గల దైవజనులు ఆ పాట రాశారు. అంటే ఈ వాక్యాన్ని వాళ్ళు ఉద్దేశించి యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, భయపడము జడియము, భయపడము జడియము, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం, యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం. ఏంటండి ఎవరు మనం ఎవరు అండి? యుద్ధ వీరులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. మనము దేవుని మనలను గమనిస్తున్న చూస్తున్న దేవునికి తప్ప దేవునికి భయపడేవాళ్ళు ఎవరికి భయపడడు. మనుషులు చూస్తే మధ్య మధ్యలో చూస్తే కానీ దేవుని కనుదృష్టి, ఆయన కనుదృష్టి భూమి మీద సంచరిస్తూనే ఉంది. ఈ భూమి మీద నాకు ఇష్టడుగా జీవించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఇప్పటికీ ఆయన వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకుతున్న వారిలో మనము అనుకోండి ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావము, ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలను మన ద్వారా కనపరిచి మన ద్వారా దేవుడు తన కార్యములను జరిగించి ఆయన వైపు మరల్చుకునేంత శక్తివంతమైన కార్యములు మన ద్వారా దేవుడు జరిగించగల సమర్థుడు. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో మన పోరాటం? ఎవరితో? మనుషులతో కాదు. మనుషులతో పోరాటానికి నిజంగా ఈ రోజున మనుషులకి ఎంత బలం అండి? ఎంత బలం? అదే ఎవరెవరితో అండి? అధికారులతోనూ శరీరాలతో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతో మనకు పోరాటం. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతో అంధకార సంబంధులకు లోకనాథులతో దురాత్మల సమూహములతో మనకు పోరాటం. ఈ పోరాటంలో జయము ఎప్పుడు వస్తుంది అని అంటే మన దేవుని పక్షంలో ఉన్నప్పుడు ఆయన జయము మన జయముగా మార్చబడుతుంది. అది ఎప్పుడు? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు, మనము దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ధరించుకున్నప్పుడు, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు అపవాదిని మనము సులువుగా ఓడించగలము. వాడి మీద మనము జయమును మనం పొందగలము. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈనాటి విశ్వాసులకైనా సేవకులని పిలువబడుతున్న ఎవరికైనా ఈ మాట ప్రతి ఒక్కరికి అవసరం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈనాటి విశ్వాసి అని పిలువబడుతున్న వారికైనా సేవకులని పిలువబడుతున్న వారికైనా దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడు మనము సులువుగా అపవాదిని ఓడించగలము. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విశ్వాసమను డాలు, సత్యమను దట్టి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నీతి అను మైమరువుతో తొడుగుకొని విశ్వాసం అను డాలు పట్టుకొని అపవాది విసిరే అగ్ని బాణములను
నా ప్రియమైన సహోదరులారా గమనించి, ఈ సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడు అపవాదిని మనం జయించగలుగుతాం. దేవుని పక్షంలో మనం నిలబడినప్పుడు ఆయన జయము మన జయముగా మార్చబడుతుంది. మరియు రక్షణ ఎను శిరస్త్రాణము రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సరేండి, ఏంటంటే ప్రార్థనతో విజ్ఞాపనతో ఆ విషయమై పరిశుద్ధులతో మనము పట్టుదలతో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మెలకువగా ఉండాలంటే ఏ సమయంలోనైనా అపవాది ఏ కోణం నుంచే మన మీద దాడి చేయడానికి అవకాశము ఉంటదేమో అని జాగ్రత్త పడటానికి దేవుని వాక్యము ఈ రాత్రి మనకిస్తున్న ఒక హెచ్చరిక. జాగ్రత్త. ఏ క్షణంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ మాటలో అయినా, ఎట్లాంటి పరిస్థితులలో అయినా అపవాది దాడి చేయొచ్చు. అట్లా చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు నా ఉద్దేశం. జాగ్రత్త పడండి. అపవాదికి చోటు ఇవ్వకండి. దేవునికి స్థానం ఇవ్వండి. అప్పుడు మీ గృహాలు, మీ ఇంటి వారు రక్షింపబడతారు. నా ప్రియమైన సహోదరులారా గమనించు, దేవునికి ఏ ఇంట్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో ఆ గృహము దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. అవునా కదంటారు? ఏ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో ఆ గృహాన్ని అపవాది ముట్టలేడు. ఎందుకు అనంటే ఏ ఇంట్లో ప్రార్థన ఆయనకు వినబడుతుందో ఆ గృహం చుట్టూ దేవుడు తన అగ్ని కంచెను ఉంచుతాడు. నా ప్రేమైన సహోదరులారా గమనించు, రాత్రి ఎవరు ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, అయ్యా నా జీవితంలో నా పరిస్థితి ఎలా ఉంది, ఇంతటి ఏ మనుషులు సహాయం చేయలేని అడుగంటి పోయిన స్థితిలో ఉన్నానయ్యా, చివరికి ఏ సహాయం లేని నాకు నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, ఒక్కసారి నీ జాలిగల చూపు నా మీద ఉంచయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా అని ఎప్పుడైతే నీవు ఆయన సముఖంలో వచ్చి మోకరించి నీ స్థితిని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్న మరుక్షణంలో నీ బ్రతుకును మార్చేస్తావు. నీ పరిస్థితులు మారిపోతాయి. ఊహించని గొప్ప అద్భుత కార్యాలు మీ గృహంలో చూస్తావు. ఆమేన్. నీవు ఆయన ఆశ్రయిస్తే నీ విషయంలో ఆయన మేలు చేయక ఉండడు.
ఎవరికైనా ఏ సమయంలో ఫోన్ చేస్తే మనుషులు విసుక్కుంటారేమో కానీ 24/7 నువ్వు దేవుని దగ్గర ఏ సమయంలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు వెంటనే ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆమేన్. కన్న ప్రియమైన సహోదరులారా, దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సెలవిస్తుంది. ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకుందాం. ఒక బార్డర్లో, ఒక సరిహద్దులో ఒక సైనికుడు ఏ కోణం నుంచి అయినా శత్రువు వచ్చి దాడి చేస్తాడా అని కంటికి కొనుకోపాటు రాకుండా సరిహద్దులో నిలబడి కొన్ని గంటల తరబడి ఎలాగైతే వాళ్ళ మెలకువతో ఉండి వాళ్ళ దేశం యొక్క సరిహద్దును వాళ్ళు ఎలాగైతే కాపాడుతున్నారో అలాగే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకొని మనం ప్రార్థన యందు మనం మెలకువగా ఉండి మనం ఎప్పటికప్పుడు మన హృదయాలను దేవుని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధి మన జీవిత అనుభవపూర్వకంగా మనం అనుభవించగలం. అంతటి గొప్ప అనుభవం దేవుడు మరలా మనకు నూరంతలుగా అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చినాం. ఎంతవరకు ఎబెనేజరువై, ఇన్నాళ్ళ వరకు మాకు సహాయకుడవై, మా ప్రార్థనలకు చెవియొగ్గి మా మొరలను ఆలకించి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలయ్యా. యెహోవా రాఫావై మమ్మల్ని స్వస్థపరుస్తూ, మీ మాటతో మమ్మల్ని బలపరుస్తూ, మాకు ఏ సమయానికి ఏది కావాలని మాకు సమకూరుస్తున్న విధానమును బట్టి మీకు వందనాలయ్యా. రాత్రి వర్తమానం ఆలకించిన ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి గృహంలో ఉన్న ప్రతి విధమైన అలచడి, అసమాధానమును కొట్టివేసి మీ సమాధానమైనదిని ప్రతి గృహంలో ప్రవహింపచేయమని, మీ ప్రేమ, మీ దీవెన, మీ ఆశీర్వాదములతో, సంతోష సమాధానములతో వర్ధనట్లు పరిశుద్ధాత్మ బలమైన కార్యములు ప్రతి గృహంలో జరిగించమని, వినమటుగా మాత్రమే కాక విన వర్తమానాన్ని మా హృదయంలో అన్వయించుకొని దాని ప్రకారం జీవించి మేము పట్టుదలతో, ప్రార్థనతో, మెలకువతో ఉండి అపవాదిని జయించగల శక్తి మాత్రం అమలు చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.